మిర్చి ధరలు అమాంతం పడిపోవడంతో వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నాకు దిగారు. మిర్చి కొనుగోళ్లలో వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. మద్దతు ధర చెల్లించకుండా వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధర నిర్ణయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ మార్కెట్ గేటు ముందు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ ఎదుట రోడ్డుపై మిర్చి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎప్పట్లాగే మార్కెట్ ప్రారంభం కాగానే మిర్చి యార్డులో జెండా పాట నిర్వహించారు. ఈ పాటలో మిర్చి రేటు 20,100 రూపాయలు పలికింది. జెండా పాటను అనుసరించి మిగతా సరుకు 18,000 నుండి 20,000 మధ్య ధర ఉంటుందని రైతులు భావించారు. కానీ వ్యాపారులు మిగతా సరుకు కేవలం 12,000, 13,000గా నిర్ణయించడంతో మిర్చి రైతులకు కోపం తెప్పించింది. జెండా పాటకు ఈ రేటుకు సగం వ్యత్యాసం ఉండడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఎరువులు, కూలీలు, పురుగు మందుల ఖర్చులు పెరిగిపోయాయని, ఈ క్రమంలో కనీస ధర రాకుంటే తాము పంటలు వేసి ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. జెండా పాటను అనుసరించి వాస్తవ ధర నిర్ణయించాల్సిందే అని డిమాండ్ చేశారు. మార్కెట్ అధికారులు సైతం వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మార్కెట్ గేటు ముందు రోడ్డుపై నిరసనకు కూర్చుని వ్యాపారులకు, మార్కెట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫర్టిలైజర్స్ చాలా రేట్లు పెరిగినాయి. ఒక డోస్ వచ్చేసి మినిమం 4,000, 5,000, 3,000 పడుతుంది. ఆ మందులు కొట్టి మాకు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఇవాళ మాకు గిట్టుబాటు ధర లేదు. ఏమన్నా అంటే జెండా పాట పడినా అంటారు. 20,000 జెండా పాట, 21,000 జెండా పాట అన్నారు. దాంట్లో వచ్చేసి 14,000, 13,000, 16,000 రైతులు బతికే పరిస్థితి లేదు. కూల రేట్లు పెరిగినాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మాకు ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న తీసుకొచ్చిన పెట్టినా వాళ్ళ చేతిలో పోసినట్టు అవుతుంది. వాళ్ళు మాట్లాడేది వాళ్ళ దళారులంతా ఒకటే, వాళ్ళ నిర్ణయం నడుస్తుంది తప్ప రైతులు ఏం లేదు. తీసుకొచ్చి ఆడ పెట్టడం, వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చి కూడా అవుతుంది. మేము బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది. కుమ్మకైనా జెండా పాట మీద కనీసానికి 500, 1000, 500, 1,000 తగ్గుతుంది అన్న. మనిషి 4,000 తగ్గించడం మరి దారుణం. రైతులు బతికే పరిస్థితి. పోయిన వారం 23,000, 24,000 పోయింది. ఒక వారం రోజులనే ఈ 20,000 పడిపోద్ది అన్న. మరి 2 రోజుల్లో 20,000 తగ్గించిన రేట్లలో ఇంకా తగ్గి తీసుకుంటారు. ఏమంటే క్వాలిటీ లేదు అది అంటారు. అన్ని క్వాలిటీలు ఉన్నా కూడా తీసుకుంటలేరు అన్న. కాయ 2 ఎకరాలు వేస్తే 10 బస్తాలు దిగుబాటు వచ్చింది, ఎక్కువ రాలేదు. అందువల్ల మేము తీసుకొచ్చినాం, రేటు పలుకుతుందని అంటే తీసుకొచ్చినాం రైతులు అందరం. ఇప్పుడు 21,100 పడ్డది. పడితే దాని డిప్రెషన్ ఎంత అంటే ఒక 500 అయినా 1000 అయినా తగ్గాలి. కానీ మంచిగా ఉన్న క్వాలిటీను తక్కువ రేటుకు అడుగుతారు. 10,000, 12,000, కనీసానికి 13,000, 14,000 రేటు పలుకుతుంది. దానివల్ల ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మా రైతులకు 1 ఎకరానికి 1,50,000, 30 ఇట్లా వస్తుంది. ఒక ట్రిప్పుకు 6-7 వేలు అవుతుంది మందులకే, ఒక 10 ట్యాంకీలకే. తక్కువనే సార్. ఇప్పుడు 2 ఎకరాలు ఎత్తే 2,50,000 అయింది నాకు. ఇప్పుడు 2,50,000 అదనంగా ఈ 2 ఎకరానికి ఎంత అంటే 10 క్వింటాలు మిర్చి కూడా వెళ్ళదు. కనీసానికి 21 అయినా 2 అయినా పలకాలి, అయితేనే రైతులకు గిట్టుబాటు. సిండికేట్ ఏం చేస్తారంటే జెండా పాట ఒకటి వేసిరన్న, సరే ఒకటి 20,000 కొంద పోయింది, సరే ఓకే 20,000 కొంద పోయింది. దానికి ఎంత ఏం చేయాలంటే 500, 1,000 రూపాయల కోత వేస్తే అది వేరు. అట్లా వేయకుండా 1,000 వేసుకుంటే పోతున్నా కనీసానికి 8,000 తక్కువ చేస్తారు. 20,000కి 8,000 అంటే 12,000 కింట, 13,000 కింట అయితే రైతులు ఎడపస్తారన్న. ఇవాళ ఒక ట్రిప్స్ వస్తే ఒకసారి ఎక్స్పోనాస్, గ్రాస్ అవి కొడితే 2,500, 2,000 అవుతుంది. ఒక రోజుకు, ఒక ఎకరానికి ఒక డోస్కు, అది వారానికి ఒక 3 సార్లు కొట్టాలి. నాకు ఎంత అవుతుంది? ఒక వారానికి 10,000 ఖర్చు వస్తుంది. అట్లా మీ రైతులు ఎట్లా బతారు చెప్పండి? అందువల్ల మాకు 20,000 పైకి రావాలి రేటు. 25,000, 23,000 ఇట్లా ఉంటే సరే మాకు ఓకే, లేకపోతే రైతులు బతకలేమన్నా.